టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శక ధీరుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన దర్శకుడిగా చిత్రాలను తెరకెక్కించడమే కాదు, నటుడిగా కూడా సత్తా చాటారు. చివరగా ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి పెద్దగా సక్సెస్ అందుకోలేపారు. ఇప్పుడు వేదవ్యాస్ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక కొరియన్ అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి మరొక వైపు పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్లో తాను చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇది అంటూ తెలియజేస్తున్నారు. దర్శకుడిగా సత్తా చాటిన ఎస్వి కృష్ణారెడ్డి ఎంతోమంది హీరోలకి మంచి విధానం అందించారు. అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో నాగార్జున వజ్రం అనే మూవీ చేశారు. ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. అంతే ఈ సినిమా గురించి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్వి కృష్ణారెడ్డి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎస్వి కృష్ణారెడ్డి పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయలేడు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్న అడగ్గా, స్టార్స్ని హ్యాండిల్ చేయలేడు అనే తప్పు, కానీ నాగార్జున విషయంలో మాత్రం నేను పెద్ద మిస్టేక్ చేశాను. ఎందుకంటే నాగార్జునకి మొదట రాకుమారుడు అనే సినిమా స్టోరీ చెప్పాను. ఈ కథ నాగార్జునకి చాలా బాగా నచ్చేసి మనం వెంటనే చేసేద్దామని ఒప్పుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ నరసారెడ్డి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పుడే దెబ్బ పడిపోయింది. ఆయన ఇలాంటి సినిమా అయితే నేను ఒప్పుకోను, నేను చాలా అప్పుల్లో ఉన్నానని చెప్పారు. దాంతో నాగార్జున నేను చేసేదేమి లేక మలయాళంలోని ఒక సినిమాను కొనుక్కొని వజ్రం అని ఆ సినిమాని రీమేక్ చేశాం. మలయాళం సినిమాకి రీమేక్గా వజ్రం సినిమా చేరినప్పటికీ ఈ సినిమా సరిగా ఆడలేదు. నిర్మాత ఎమోషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి తగ్గి ఈ సినిమా చేయడం చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఎస్వి కృష్ణారెడ్డి తెలియజేశారు. బాలకృష్ణతో చేసిన సినిమా టాప్ హీరో పాటలు ఆడినంతగా సినిమా ఆడలేదు, అలా డిస్ట్రిబ్యూటర్లు నష్టమైతే తెచ్చిపెట్టింది అని చెప్పిన అడగ్గా, నాగార్జున సినిమా నష్టపోయిన మాట వాస్తవమే, కానీ బాలకృష్ణతో చేసిన సినిమా అయితే డిస్ట్రిబ్యూటర్కి నష్టం తేలేదని, సినిమా కొన్ని రోజులు ఆడి డిస్ట్రిబ్యూటర్కి ₹4 అయితే మిగిల్చిందని, అలాగే స్టార్స్ని హ్యాండిల్ చేయలేడు అని అంటే కృష్ణ లాంటి వారిని నేను ఎలా హ్యాండిల్ చేశాను, ఒక ఫ్లాప్ సినిమాకే అంచనా వేయలేం కదా అంటూ చెప్పుకొచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి. అలాగే చిరంజీవి వెంకటేష్లు అందుకే మీతో సినిమాలు చేయలేదని టాక్ ఉందని మరి ప్రశ్నారావుగా, అలాంటిది ఏమీ లేదు. చిరంజీవి వెంకటేష్ లాంటి వారు వజ్రం సినిమా దృష్టిలో పెట్టుకుని డౌట్ పడ్డారు. ఆ సినిమాని సరిగా చేయలేకపోయాడు. ఒకవేళ మేము ఆయన డైరెక్షన్లో చేస్తే అదే రిజల్ట్ వస్తుంది అనే డౌట్ వారిలో ఉండిపోయింది అంతే అంటూ సమాధానం ఇచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి. హీరోలను టేకింగ్ చేయటం ఎలాగో అనుకున్నారు, కానీ నేను హీరోల్ని టేకింగ్ చేయకపోతే కృష్ణ అలాగే ఒక మామూలు నడైనటువంటి ఆలీతో యమలీల సినిమా ఎలా చేశానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటూ అసలు విషయం తెలియజేశారు ఎస్వి కృష్ణారెడ్డి. భవిష్యత్తులో మెగాస్టార్తో సినిమా చేసే అవకాశంపై ప్రస్తావించగా, మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం గురించి మాట్లాడుతూ, చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం అప్పట్లో రాలేదు, కానీ ఈ మధ్యకాలంలో అనుకున్నాం, ఒకవేళ అన్నీ ఓకే అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది కావచ్చు అంటూ తెలిపారు ఎస్వి కృష్ణారెడ్డి.